అర్హత లేని వ్యక్తికి సిరిసిల్ల పట్టణ అధ్యక్ష పదవి అంటగట్టడం చాలా బాధాకరమని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కైలాస్ సిరస్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల ప్రజల్లో పార్టీపై ఎలాంటి నమ్మకం ఉండేది, ఇప్పుడు ప్రజలు ఏకరంగా చర్చించుకుంటున్నారు. ఒకసారి ఓపెన్ సర్వే చేయించి పార్టీ గ్రాఫ్ గురించి తెలుసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ పెద్దలకు విన్నవించుకుంటున్నాను. లేనియడల పత్రికా ముఖం ద్వారా ప్రెస్ మీట్ల ద్వారా పార్టీ పెద్దలను ప్రతిరోజు ప్రశ్నించడం జరుగుతుంది. వెంటనే నిమ్మకాన్ని రద్దుపరిచి అర్హులైన వారికి పట్టణ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. కార్యకర్తలకు, సిరిసిల్ల పట్టణ ప్రజానీకానికి మరియు మీడియా మిత్రులకు నమస్కారము. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి ఒక నమ్మకం. భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతం, ఒక సాంప్రదాయవాదం, ఒక జాతీయవాదం, హిందుత్వం. దాన్ని ఒక సిద్ధాంతం గల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఈరోజు ఇక్కడున్నటువంటి అధినాయకత్వం తుంగల తొక్కి అర్హత లేని వారికి బాధ్యతలు అప్పచెప్పడం చాలా హేయమైనటువంటి చర్యగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ పట్టణ ఒక ప్రధాన కార్యదర్శిగా నేను 3 పర్యాయాలు పనిచేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని కార్యక్రమాలకు కానీ పనిచేయడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో కేసులు మీదేసుకొని జైలు పాలయ్యి ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో క్రియాశీల సభ్యత్వం కలిగి బాధ్యతలు వహించి పార్టీకి అండదండలుగా ఉంటూ పార్టీకి సేవ చేస్తున్నటువంటి నిఖాసైనటువంటి కార్యకర్తలను గుర్తించకుండా ఈరోజు కనీసం నామినేషన్ అయ్యనేటువంటి వ్యక్తికి ఈరోజు సిరిసిల్ల పట్టణ అధ్యక్ష పదవిని అంటగట్టడం చాలా హేయమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ 5 జనవరి 2025 రోజున ఆర్యవైశ్య భవనంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 13 మంది నామినేషన్ వేయడం జరిగింది. అందులో ఎన్నిక బైలా ప్రకారము 45 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి వారికి అర్హత కలిగి లేరు కాబట్టి వారి నామినేషన్ను తిరస్కరించడం జరిగింది. మిగతా 10 మంది వారు 45 సంవత్సరాల లోబడి ఉన్నారు. వాళ్ళు ప్రతి ఎన్నిక బైలకు అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. అందులో ఎంతోమంది సీనియర్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు నామినేషన్ వేయడం జరిగింది. వారిని గుర్తించకుండా ఈరోజు కనీసం క్రియాశీల సభ్యత్వం లేనటువంటి దుమాల శ్రీకాంత్ అనే వ్యక్తికి పట్టణ అధ్యక్ష పదవి అంటగట్టడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎవరి కుటుంబ పార్టీ కాదు, కుల పార్టీ కాదు. ఇది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రకటించుకోవడం, ఇలాంటి నియామకాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ యొక్క నియామకాన్ని అధిష్టానం దృష్టిలో పెట్టుకొని రద్దుపరచాలని చెప్పేసి ఈ సభాముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. ఇదే విధంగా వేములవాడ కాన్స్టిట్యున్సీలో భీమారం, మేడిపల్లి మండలాలలో అక్కడ లింగపల్లి శంకరన్న, ఆడి ప్రవీందరన్నను అక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అక్కడ మండల అధ్యక్షులను ఎన్నుకోవడానికి సీనియర్ల అభిప్రాయం స్వీకరించడం జరిగింది. ఇక్కడ అలాంటిది ఏ ఒక్క సీనియర్ కార్యకర్త కావచ్చు, సీనియర్ నాయకుల అభిప్రాయం సేకరించకుండా వారికి దుమాల శ్రీకాంత్కి బాధ్యత అప్పచెప్పడం అనేది చాలా హేయమైనటువంటి చర్య. చాలా మంది అసమ్మతితో ఉన్నారు. రేపు రానున్న స్థానిక ఎన్నికలలో కూడా ఈ యొక్క ప్రభావం మీకు చూపుతుంది. రానున్న ఎన్నికల్లో రేపు వచ్చేటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, ఎంపీడీసీ ఎన్నికలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలంటే సీనియర్ కార్యకర్తలను, సీనియర్ నాయకులను ఎంతైనా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను చాలా ఆవేదనతో నా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీలో నిఖార్స్గా ఎలాంటి ఆశ పడకుండా, ప్రలోభాలకు లొంగకుండా మేము భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతానికి లోబడి పార్టీ జెండా కోసం పనిచేస్తా ఉన్నాము. ఈరోజు ఆ సిద్ధాంతాన్ని తుంగల దొక్కుతా ఉన్నారు పార్టీ పెద్దలు. పార్టీ పెద్దలకు ఇది కనబడతలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
భూ కబ్జా కోర్లను, భూములు దగాకోర్లను, భూములు జాగాలను రిజిస్ట్రేషన్, దొంగ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను చేసుకునేటువంటి వ్యక్తులకు మీరు బాధ్యత అప్పచెప్తే రేపు రానున్న ఎన్నికల్లో సిరిసిల్లాలో చాలా మీరు పార్టీకి నష్టం జరుగుతుంది, కార్యకర్తలకు కూడా నష్టం జరుగుతుంది. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు ఎంతమంది అయితే ఉన్నారో వారికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. కనుక ఈ నియామకాన్ని వెంటనే రద్దుపరిచి అర్హులైనటువంటి క్రియాశీల సభ్యత్వం ఒక సిద్ధాంతం కలిగిన